ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. మూర్ఖునికి జ్ఞానము అందదు. సామెతలు 24:7. వ్యోమసింహాసనం వీడి దేవదేవుడు యేసుక్రీస్తు ఏ దేశాన మరియా తనూజుడై అవతరించి తన బోధనామృతాన్ని ధారలుగా ప్రవహింపజేశాడో ఆ దేశం కొండగుట్టల మీదనే ఆయన రక్తపు టేరులు పారించారు ఆయన స్వజనం. దీని గురించి వ్యాఖ్యానిస్తూ ఇందేదో వేద రహస్యమున్న యది తండ్రి అంటూ జాస్వా వాపోయాడు. క్రీస్తు అనే ఖండకావ్యంలో జరిగినదేమిటంటే ఆయన తాను దైవకుమారుడినంటూ తన అవతార పరమార్థాన్ని విశదపరుస్తుంటే దైవదూషణ చేశావంటూ యూదులు హూంకరించారు. దురిత విష సర్పము పగడ నీడ నుండి తప్పించి స్వేచ్ఛ మార్గంలోకి నడిపిస్తానంటే దొరతనం బారైన రోమీయులపై తిరుగుబాటుదారుగా ముద్ర వేశారు. చెక్క, లవంగాలు, కుంకుమ పువ్వు, కర్పూరం కలిపిన మంచి బెల్లం పాకాన్ని కలియబెట్టే గరిటకు పాకం రుచి తెలియదు కదా. కుడితి తాగే ఎద్దుకు కమ్మని అటుకులు నెయ్యితో దోరగా వేయించి కొత్తిమీర, జీడిపప్పు కలిపి తినిపిస్తే లొట్టలు వేస్తూ తింటుందా? అధములు ఉత్తమమైన వాటి ఉత్కృష్టతను గ్రహింపలేరు అనే సార్వత్రిక సత్యాన్ని ఈ పద్యం ఒకంత హాస్యోక్తిగా వినిపిస్తున్నది. కుక్క ఏమెరుంగ గురులింక జగంబు పిక్కబట్టి యొడసి పీకుగాక సంతపాక తొత్తు సన్యాసి నిరుగున. అతడెంత యోగి పుంగవుడో గురులింగడో లఘులింగడో ఊర కుక్కకేమి తెలుసు? అపరిచితులుగా తోచిన వారి మీద కెగబడి కరిచి వదులుతుంది. సముద్రంలో కలిసిన నీటి బొట్టు ఉనికి లేకుండా అంబూదిలో కలిసిపోతుంది. స్వాతి చినుకు ముత్యపు చిప్పలో పడితేనే కదా నవమౌక్తికమయ్యేది. మూర్ఖునికి ఎంతటి దివ్యోపదేశం చేసినా ఫలితముండదు. అది పందుల ఎదుట ముత్యాలు వేసినట్టే, కారడవిలో శశికళలు విరిసినట్టే. అపాత్ర దానం మహాపాపం. ఎవరికేది తగునో దానినిచ్చి ఊరుకోవడం ఉత్తమం, ఔచిత్యం. ఇది ఇలా ఉండగా సర్వోన్నతుడు సర్వజ్ఞాని అయిన దేవుడు మన వంటి పామరులకు తన జ్ఞానపూర్వక సంకల్పాలను వెల్లడిపరిచాడు. తన అనాది సంకల్ప ఏర్పాటును విశదపరిచాడు. తెలివి మాలిన వారమని, మానవ మాతృలమని ఉపేక్షించలేదు. వీళ్ళతో నాకేమిటని ఊరుకోలేదు. ఎంత దయ, ఎంత వాత్సల్యం!